భారీ వర్షాల వల్ల తెలంగాణలో మరణించిన వారి సంఖ్య 33కు పెరిగింది. ఖమ్మంలో 6 చనిపోయారు. కొత్తగూడెంలో 5 చనిపోగా ములుగులో 4 కన్నుమూశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. తెలంగాణ వ్యాప్తంగా 358 గ్రామాలు వరద ముంపునకు గురికాగా దాదాపు 2 లక్షల మంది ప్రభావితమయ్యారు. వరద బాధితుల కోసం 158 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఖమ్మం జిల్లాలో ముందెన్నడూ లేని పరిణామాలను చవిచూసింది. భారీ వర్షాలు వరదల తాకిడితో అతలాకుతలమైంది. ముఖ్యంగా ఖమ్మం నగరం మునిగిపోవడానికి మానవ తప్పిదాలే కారణమని నిపుణులు చెబుతున్నారు. అభివృద్ధి, పట్టణీకరణ, సుందరీకరణ పేరుతో వేగంగా విస్తరిస్తోంది. దీంతో నగరంలో ప్రకృతి ప్రసాదించిన చెరువులు, కుంటలు, వాగులు, గుట్టలు హరించుకుపోతున్నాయి. కుంటలు, వాగుల స్థానంలో ఎత్తైన భవనాలు వెలుస్తూ ఉండడంతో వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది.